ఒక ఆర్మీ జవాన్ మాజీ సైనికుడిగా గురుమూర్తి ఇక్కడ కొన్ని ట్విస్ట్లు ఏంటంటే ఇప్పుడు అతని ఫోన్ కూడా తీసుకొని చెక్ చేస్తే ఒక మహిళ ఫోటో ఉంది. పోలీసులు చాలా గట్టిగా వాళ్ళ స్టైల్లో ట్రీట్మెంట్ లో అడిగితే అప్పుడు చాలా భయంకరమైనటువంటి బయటకు అవును నాకు నా భార్యకి మధ్య గొడవైంది, తాడు కట్టుకుని ఈడ్చుకుని బాత్రూమ్ లోకి తీసుకువెళ్ళి చాలా దారుణంగా ఆ అమ్మాయిని ముక్కలుగా కట్ చేసి సమాజంలో ఇలాంటి క్రూర మృగాలు ఉన్నారా అని భయపడిపోయే స్థాయిలో. హాయ్ హలో వెల్కమ్ టు TV24. మనకి మీర్పేటకి సంబంధించిన ఒక కుక్కర్ మర్డర్ కేసు కనిపిస్తా ఉంది, మనందరికీ సంచలనం రేపుతుంది. నిజంగానే తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా అసలు ఈ మర్డర్ని ఇంత దారుణంగా కూడా చేయగలుగుతారా అని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. అది కూడా ఒక ఆర్మీ జవాన్ మాజీ సైనికుడిగా, అలాగే ప్రస్తుతం DRDOలో వర్క్ చేస్తున్నటువంటి గురుమూర్తి అనే వ్యక్తి మర్డర్ కేసుని చాలా మంది ఆశ్చర్యపోయే నిజాలు, విసిరిపోయే నిజాలు, భయపడి ఒళ్ళు గగుట్పొచ్చే నిజాలు మనం ఇప్పుడు ఈరోజు తెలుసుకుందాం. ముఖ్యంగా గురుమూర్తి అనే వ్యక్తి గతంలో ఆర్మీలో పనిచేసేవాడు. ఆర్మీ నుంచి రిటైర్ అయ్యి DRDOలో ప్రస్తుతం ఏదో పని చేసుకుంటున్నాడు. పిల్లలతో మన మీర్పేటలో ఉంటున్నాడు. మీర్పేటలో అక్కడ ఉంటూ ఒక చిన్న ఇల్లు అద్దెకి తీసుకుని చాలా హ్యాపీగా దాదాపు 15 సంవత్సరాలు అయిందని కూడా చెప్తున్నారు. వీళ్ళిద్దరికి పెళ్ళయి 15వ తారీఖు నుంచి ఈ అమ్మాయి కనిపించట్లేదు, ఇంట్లో ఏదో చిన్న గొడవ అయింది అని చెప్పేసి గురుమూర్తి చెప్తున్నాడు. గురుమూర్తి చెప్పినప్పుడు ఇంట్లో వెంటనే వెంకటమాధవి వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసి మీ అమ్మాయికి నాకు చిన్న గొడవ అయింది, మీ అమ్మాయి ఇంట్లోంచి వెళ్ళిపోయింది అని చెప్పి ఫోన్ చేసి చెప్పాడట. సో అదేంటండి వచ్చేస్తుందిలే, కంగారు పడకండి, నేను కూడా వెతుకుతాను అని చెప్పి మళ్ళీ గురుమూర్తే 2 రోజులు అటు ఇటుగా తిరుగుతూ వస్తే వాళ్ళకి కూడా కొంత డౌట్ వచ్చిందా ఏమో తెలియదు, కానీ మేము కూడా వస్తున్నామని చెప్పి వాళ్ళు ఎక్కడో ప్రకాశం జిల్లా రాచర్లలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇక్కడ మళ్ళీ వచ్చి హైదరాబాద్ వచ్చి ఈతతో పాటు పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు చేశారట గురుమూర్తి అండ్ వాళ్ళ మాధవి, వెంకట మాధవి వాళ్ళ తల్లిదండ్రులు కలిసి. ఇక్కడ ఏమైపోయింది అసలు? వెంకట మాధవి చిన్నపాటి గొడవకి ఎందుకు వెళ్ళిపోవాల్సిన అవసరం ఉంది? భార్యాభర్తల మధ్యలో చాలా కుటుంబాల్లో ఏదో ఒక చిన్న గొడవలు జరుగుతూనే ఉంటాయి కదా. అసలు ఇన్ని సంవత్సరాలు చాలా అన్యోన్యంగా చాలా అద్భుతంగా వాళ్ళ వైవాహిక జీవితాన్ని గడిపిన వాళ్ళు ఎందుకని ఇంత చిన్న విషయానికి బయటికి వెళ్ళిపోయిందని చెప్పి అనుకుంటుండగా ఇక్కడ పోలీసులు ఎంక్వైరీ చేసుకోవడం మొదలు పెడితే పోలీసులు ఆ అమ్మాయి ఫోన్ ఎక్కడ ఉంది అంటే అక్కడే ఉంది, వాళ్ళ ఇంట్లోనే వదిలేసి వెళ్ళిపోయిందని చెప్పారు. అది కూడా గురుమూర్తి చెప్పాడట, ఫోన్ కూడా అక్కడే ఉంది. ఇకపోతే ఇక్కడ కొన్ని ట్విస్ట్లు ఏంటంటే వివాహేతర సంబంధం, ఒకటికి వేరే ఒక మహిళతో వివాహేతర సంబంధం ఉందని చెప్పి అతను ఫోన్ తీసుకుని చెక్ చేస్తే, అతను ఫోన్ తీసుకుని ఎంక్వైరీ చేయడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అతను ఫోన్ కూడా తీసుకుని చెక్ చేస్తే ఒక మహిళ ఫోటో ఉంది. దాని గురించి కొంత డౌట్ పడ్డారు. ఆ తర్వాత అసలు మరి నిజంగానే అసలు ఏమైపోయింది, ఏంటి, ఏం జరిగింది, నిజంగానే అక్కడికన్నా ఈ విషయం తెలిసి బయటికి వెళ్ళిపోయిందా అని చూసుకుంటూ ఉంటే ఎక్కడ ఎటువంటి క్లూస్ దొరకట్లా పోలీసులకి. ఎక్కడా కూడా ఏమన్నా చేశాడా ఏంటి, చేస్తే దానికి సంబంధించి ఎక్కడ పెట్టాడు, ఏం చేశాడు, ఇవన్నీ కూడా అక్కడ CCTV ఫుటేజ్లు కూడా ఉన్నాయి. ఆ ఇంటికి సంబంధించి వాళ్ళు ఉన్న ఇంటికి ఎక్కడ కూడా కనిపించట్లేదు. సో చాలా క్లియర్గా ఒకసారి కింద చుట్టుపక్కల గొడవ అయిందా ఏంటా అని చెప్పేసి వీళ్ళిద్దరి మధ్య అరుపులు వినిపిస్తాయిగా. గొడవ అయితే పక్కన ఇంటిగాడో కింద ఇంట్లోనో ఇంకొక అక్కడ కూడా ఎంక్వైరీ చేస్తే ఎక్కడ మాకేమి వినిపించలేదండి, అలాంటి అరుపులు కానీ గొడవ పడినట్టు కానీ ఏమి శబ్దం కూడా మాటలు కూడా వినిపించలేదు అంటే గురుమూర్తికి ఏదో మేము ఇంట్లోనే తలుపులు వేసుకుని గొడవ పడ్డాం అనేది చెప్పాడట. ఆ తర్వాత మళ్ళీ పోలీసులకి డౌట్ వచ్చింది, గురుమూర్తి ఏం తప్పుదో పట్టిస్తున్నాడా, అసలు ఏం జరిగింది, గురుమూర్తిని కరెక్ట్గా మనం అడిగితే బాగుంటుంది అనే ఉద్దేశంతో గురుమూర్తికి స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వడానికన్నా ముందు గురుమూర్తిని ఒక రూమ్లో తీసుకెళ్ళి మాకంతా తెలిసిపోయింది, నువ్వు ఇంకేం దాచినా ఇంకా పని అవ్వదు, మాకు క్లారిటీ వచ్చేసింది అని చెప్పి పోలీసులు చాలా గట్టిగా వాళ్ళ స్టైల్లో ట్రీట్మెంట్లో అడిగితే అప్పుడు చాలా భయంకరమైనటువంటి నిజాలు బయటకు వచ్చాయి. అవును నాకు నా భార్యకి మధ్య గొడవైంది, ఆ గొడవలో నేను ఆ అమ్మాయిని గోడకేసి కొట్టాను, దాంతో ఆమె పడిపోయింది, తలగా బలంగా దెబ్బ తగిలింది, స్పృహ కోల్పోయింది, ప్రాణం అయితే ఉంది. అప్పుడు నేను ఆ అమ్మాయిని తాడు కట్టుకుని ఈడ్చుకుని బాత్రూంలోకి తీసుకువెళ్ళి చాలా దారుణంగా, అసలు చెప్పడానికి కూడా ఒక టైపు ఇది వస్తుంది, అంత దారుణంగా ఆ అమ్మాయిని ముక్కలుగా కట్ చేసి కుక్కర్లో కుక్ చేసి ఉడకపెట్టేసి ఆ మాంసపు ముద్దలని మళ్ళీ దాన్ని ఫ్రై చేస్తే ఆ ఫ్రై చేసేసి ఫ్రై నుంచి మళ్ళీ పౌడర్ చేసేసి పౌడర్ లాగా చిదిమేసి
దాన్ని ఒక 2 బకెట్లలో, చిన్న చిన్న బకెట్లు, ఇంత బకెట్లలో 2 బకెట్లలో వేసి పక్కనే ఉన్నటువంటి జిల్లేలు కూడా చెరువులో తీసుకెళ్లి కలిపేశాను అని చెప్పాడట. ఇంత చెప్పినటువంటి తను నిజంగా అసలు ఎందుకని అంత దారుణంగా వ్యవహరించాడు? నిజంగా ఒక్కళ్ళని హత్య చేయటమే చాలా ఎంతో కష్టంతో, అసలు ఎంత పగున్నా సరే అంత దారుణంగా చంపాలన్న ఆలోచన ఎవరికి రాదు. కానీ వాళ్ళ భార్యని 15 సంవత్సరాలు తనతో పాటు కలిసి ఉన్న అమ్మాయిని ఎందుకని అంత దారుణంగా పిల్లల గురించి కానీ ఇంకొకళ్ళ గురించి కానీ ఆలోచించకుండా చేశాడు? ఇప్పుడు వాళ్ళ పిల్లలు ఉన్నారు. వాళ్ళ పిల్లలకి ఇప్పుడు హత్య చేశాడు అని చెప్పి తెలిసిన తర్వాత వాళ్ళ తల్లి చచ్చిపోయింది, చంపేశాడు. తండ్రి ఇప్పుడు జైల్లో ఉంటాడు. వాళ్ళ జీవితం పరిస్థితి ఏంటి? ఇకపోతే ఇంత చేసినోడు ఎలా దొరకకుండా ఉంటాడు అనుకున్నాడో ఏమో తెలియదు. కానీ ఇకపోతే ఇక్కడ మరొక ట్విస్ట్లు ఏంటంటే, ఇంతవరకు పోలీసులకి ఒక్క ఎవిడెన్స్ కూడా దొరకలేదంట. అంత బలంగా, అంత పగడ్బందీగా మరి గురుమూర్తి ఏం చేశాడు అనేది ఎవరికి అర్థం కావట్లేదు. ఇక్కడ అతను 15వ తారీఖు గొడవైందని చెప్పాడు. అక్కడ చూస్తే ఎటువంటి మరకలు కానీ, బ్లడ్ మరకలు కానీ, అసలు మాంసం ముద్దకు సంబంధించినటువంటి ఆ బాడీకి సంబంధించినటువంటి పార్టికల్స్ కానీ ఎటువంటివి వాళ్ళకి దొరకలేదు. అతను మాత్రం చెప్పాడు. కానీ అతను చెప్పిన దాన్ని నిరూపించడానికి పోలీసుల దగ్గర సాక్ష్యాలు లేకుండా చేశాడట గురుమూర్తి అనే వ్యక్తి. ఎంత అంటే మరి ఏ రకమైనటువంటి సినిమాలు చూశాడా, కొంతమంది వెబ్ సిరీస్ ఏదో చూశాడు. ఆ వెబ్ సిరీస్లో చేసినటువంటి విధానాన్ని తను తీసుకుని చేశాడు అని చెప్పి కొంతమంది పోలీసులకి సమాచారం ఇచ్చినట్టుగా అయితే తెలుస్తూ ఉంది. అసలు నిజంగా ఎంత దారుణంగా. ఇకపోతే అక్కడ మర్డర్ జరిగింది. వెంటనే ఆ అమ్మాయిని తీసుకెళ్ళి కట్ చేసేసి, ఆ తర్వాత చుట్టుపక్కల వాళ్ళకి ఆ ఫ్రై చేస్తున్నప్పుడు స్మెల్ వస్తుంటే కూడా ఏంటి వచ్చిందంటే, కుక్క చచ్చిపోయింది మా ఇంట్లో, అంతే కదా, నేను చూసుకోలేదు, అది చచ్చిపోయిందని తెలియలేదు, ఇప్పుడు రాదులేండి, క్లీన్ చేసేసాను, పడేసాను దాన్ని అని చెప్పాడట. మీ భార్య ఏది, ఇంకొకటి ఏదని ఇవేమి వాళ్ళు సరిగ్గా పట్టించుకోలేదు, ఊరికి వెళ్ళింది కదా, పండగ కదా అని చెప్పి అనుకున్నారట, పిల్లలు కూడా లేరు కదా అని. కాకపోతే విజిల్ సౌండ్లు కూడా 1 by 1 ఎక్కువగా కుక్ చేయటం వల్ల ఏమో తెలియదు కానీ అవి వస్తుంటే ఏంటి అని అడిగితే కనుమ పండగ కదా, ఇంకొకటి కదా అని చెప్పుకుంటూ వచ్చాడట. నిజంగా ఎంత దారుణమైనటువంటి వ్యక్తులు ఉంటారా సమాజంలో? గురుమూర్తి అనే వ్యక్తి జీవితం పోయింది. అసలు వాళ్ళ భార్య జీవితాన్ని కూడా తను చేతులతో ముక్కలు ముక్కలుగా నరికి చేసినటువంటి వైన్యాన్ని నిజంగా సమాజంలో ఇలాంటి క్రూర మృగాలు ఉన్నారా అని భయపడిపోయే స్థాయిలో ఉంది. నిజంగా మీర్పేటకి సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా ఇలాంటి వ్యక్తి మా పక్కన ఉన్నాడా అనుకునే భయపడుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఇకపోతే అతను తీసుకెళ్లి జిల్లేలు కూడా చెరువులో పాడేశానని చెప్పాడు. మరి అవి పౌడర్ అయిపోయి ఏ చేపలు తిన్నాయో ఇంకొకటి తిన్నాయో తెలియదు. పోలీసులు ఇప్పుడు ఆ క్లూస్ కోసం వెతుకుతుంటే ఎక్కడా కూడా కనిపించట్లేదు. ఇక్కడ నేను దీంట్లో చేశాను, దాంట్లో చేశాను, కుక్ చేశాను, ఫ్రై చేశాను, ఇది చెప్తున్నాడంట. కానీ ఎక్కడా కూడా క్లూస్కి సంబంధించి ఎటువంటి ఆధారాలు కూడా దొరకట్లా. అంత ధైర్యంగా మర్డర్ చేశానని చెప్తున్నాడు. కానీ పోలీసులు మరి కోర్టుకి సమర్పించాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మరి దీంట్లో వాళ్ళు ఎలా తీసుకుంటారనేది చూడవలసిన అంశం. ఇకపోతే ఇక్కడ క్లూస్ టీం కూడా చాలా బలంగా పనిచేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా అసలు ఏదైతే దాన్ని ఫ్రై చేశాడో దాంట్లో ఉన్నటువంటి పార్టికల్స్ తీసి ల్యాబ్కు పంపించడం, ముద్దలు చేసి చెరువులో విసిరేసిన తర్వాత దాంట్లో వాటర్లో ఎక్కడన్నా దొరుకుద్దేమో అని చూడటం. ఇంకొకటి ఏంటంటే ఈ అమ్మాయి ఇక్కడ ఏం చేయాలో తెలియదు. ఇక్కడ మిస్సింగ్ కేసు పెట్టాడు గురుమూర్తి, బయటికి వెళ్ళిపోయింది అన్నాడు, 15వ తారీఖు గొడవైంది అన్నాడు, తర్వాత బయటికి వెళ్ళిపోయింది అన్నాడు. కానీ సీసీటీవీ చూస్తే సీసీటీవీకి సంబంధించి ఎక్కడా కూడా దొరకట్ల, అస్సలు కూడా ఏది కూడా దొరకల. ఫుటేజ్ ఏమీ కూడా పోలీసులకు దొరకల. అంటే ముఖ్యంగా లోపలికి వెళ్ళింది అయితే అమ్మాయి ఉంది, కానీ ఇంటికి వెళ్ళింది, బయటకు వచ్చింది మాత్రం దొరకల. నిజంగానే ఏమన్నా మళ్ళీ ఇంకొక ఏమన్నా ప్లాన్ ఏమన్నా చేస్తున్నాడా అంటే దీన్ని కూడా తప్పుదోవ పట్టించే ఏమన్నా ప్లాన్ చేశాడా ఏంటి అనేది ఎవరికి అర్థం కాదు. కానీ చాలా ధైర్యంగా చెప్తున్నాడు, నేను మర్డర్ చేశాను, చంపేశాను, పీక పట్టుకుని ఈడ్చుకుని బాత్రూంలోకి తీసుకెళ్ళాను, నరికేశాను, యాసిడ్ పెట్టి కరిగేశాను అని చెప్పి కూడా చెప్తున్నట్టుగా తెలుస్తుంది. నిజంగా ఇంత దారుణమైనటువంటి మనుషులు సమాజంలో ఎలా ఉన్నారు, మరి కోర్టులు దీన్ని ఎలా చూస్తాయి? నిజంగానే క్లూస్ టీమ్ ఇప్పుడు పోలీసులకి ఇది పెద్ద పరీక్షలా ఉంది. మీర్పేట పోలీసులు, హైదరాబాద్ తెలంగాణకి సంబంధించి
హైదరాబాద్ పోలీసులు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని దీన్ని తేల్చకపోతే వాళ్ళకి చెడ్డ పేరు వస్తుంది. డెఫినెట్గా ఇలాంటి కేసులు చాలా వరకు ఇలాంటి సాల్వ్ చేసినటువంటి పరిస్థితి కేసు పోలీసుల మీద ఉంది. సో డెఫినెట్గా వాళ్ళు ఏదో ఒక క్లూ దీని మీద తీసుకోవాలని చూస్తున్నారు. అలాగే మర్డర్ చేయటమే దానికి తప్పు అనుకుంటే దానికి సంబంధించినటువంటి కేసులు దాన్ని మ్యానిపులేట్ చేయటం, ట్యాంపరింగ్ చేయటం అనేది కూడా ఇతని మీద కేసులు పెట్టి ఎంక్వైరీ చేయటం అయితే స్టార్ట్ చేస్తున్నారు. సో పోలీసులు నిజంగా దీని మీద ఒక పెద్ద సవాలుగా మారిపోయింది. క్లూస్ సేకరించడం అనేది అతను చెప్తే అది దాన్ని కోర్టు తీసుకునే పరిస్థితి లేదు. దానికి ఆధారాలు కావాలి, ఎవిడెన్స్ పేపర్ రూపంలో కావాలి. సో దానికోసం పోలీసులు వెయిట్ చేస్తున్నారు. సో పోలీసులు కూడా వస్తే మాత్రం నిజంగా అంటే ఒక వ్యక్తి ప్రాణం తీయటం అనేది ఎంతవరకు కరెక్ట్? సమాజంలో మనం ఇంత దారుణంగా ఉంటున్నామా? అసలు నీకు ఇష్టం లేదా? నువ్వు వేరే వాళ్ళతో బ్రతకాలనుకుంటున్నావా? వదిలేసి పంపించేసే వాళ్ళకి. ఆ అమ్మాయి జీవితం అమ్మాయికి ఉంటుంది, పిల్లల జీవితం పిల్లలకు ఉంటుంది. ఇప్పుడు ఆ అమ్మాయి జీవితాన్ని పోగొట్టుకున్నావు, నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకున్నావు, ఇంకొక దానితో ఎవరితోనో ఉన్నాను. ఇప్పుడు దాని పరిస్థితి ఏమవుద్ది? ఆ అమ్మాయి పరిస్థితి ఏమవుద్ది? పిల్లల పరిస్థితి ఏమవుతుంది? తల్లిదండ్రులు ఇద్దరు ఇలా తండ్రి ఒక మర్డర్ చేశాడంటే రేపొద్దున ఆ పిల్లలు ఎలా బ్రతకగలుగుతారు? ఇంకొకటి తల్లి లేకుండా తండ్రి లేకుండా వాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా రేపొద్దున ఉండబోతుంది అనేది చూడాలి. సో ఇలాంటి వాటికి మాత్రం ఎవరు సమాజంలో కనీసం మానవత్వం అనేది కనీసం అయినా చూపించాల్సిన అవసరం ఉంది. దీని మీద ప్రభుత్వాలు కూడా పిల్లలకి కొంత అవగాహన పెంచాలి. ఎలాంటి సినిమాలను అవాయిడ్ చేయాలి, ఎలాంటి వెబ్ సిరీస్ని అవాయిడ్ చేయాలనే విధంగా తల్లిదండ్రులు కూడా దీన్ని ముందుకు తీసుకెళ్ళి అలాంటి కనిపించినా కూడా పిల్లలకి దూరంగా ఉంచితే బెటర్ ఏమో. రేపైనా వాళ్ళైనా మంచి ఆలోచనలతో పెరిగే అవకాశం అయితే ఉంటుంది.